88,000 కోట్లతో దేశ చరిత్రలోనే అతిపెద్ద పెట్టుబడిగా విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటు కాబోతోందని సీఎం చంద్రబాబు తెలిపారు. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం ఈదగాలి గ్రామంలో బయో ఎనర్జీ ఇథనాల్ ప్లాంట్ను ఆయన ప్రారంభించారు. 3 గంటల పాటు చంద్రబాబు పర్యటన సాగింది. నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు పర్యటించారు. విశ్వ సముద్ర ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటవుతున్న ప్రాజెక్టులను ఆయన ప్రారంభించారు. ఈదగాలి సమీపంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్కు చేరుకున్న చంద్రబాబుకు ప్రజాప్రతినిధులు స్వాగతం పలికారు. నందగోకులం లైఫ్ స్కూల్ను పరిశీలించారు చంద్రబాబు. విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. ఆ తర్వాత గోశాలను పరిశీలించారు. 24 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటైన విశ్వ సముద్ర బయో ఎనర్జీ ఎథనాల్ ప్లాంట్ను ప్రారంభించారు చంద్రబాబు. రైతులు, పర్యావరణ సంక్షేమం, పశుజాతుల పరిరక్షణ, విద్యార్థులకు నందగోకులం లైఫ్ స్కూల్ పేరిట 3 మంచి ప్రాజెక్టులను చేపట్టిన ఫౌండేషన్ ని సీఎం చంద్రబాబు అభినందించారు. 24 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటైన విశ్వ సముద్ర బయో ఎనర్జీ ఎథనాల్ ను ఉత్పత్తి చేస్తోందని అన్నారాయన. దీనికోసం 15,000 టన్నులకు పైగా పాడైన బియ్యం, నూకలు, పంట వ్యర్థాలు కొనుగోలు ద్వారా రైతులకు మేలు జరుగుతోందన్నారు. రైతుల సంక్షేమంతో పాటు ఇథనాల్ తయారు చేస్తూ దేశ ప్రగతికి తోడ్పడుతున్నారని వివరించారు. పశు సంపదను, మన వారసత్వాన్ని కాపాడేందుకు నూతన ప్రయోగం చేయటం అభినందనీయమన్నారు చంద్రబాబు. సమాజానికి తిరిగి ఇవ్వటం అనే కాన్సెప్టులో భాగమే P4 అని, డబ్బులివ్వటం ఒక్కటే కాదు, చేయూత ఇవ్వడమూ ముఖ్యమే అని చంద్రబాబు అన్నారు. నెల్లూరు జిల్లా పరిశ్రమలకు అనువైన ప్రాంతమని, జిల్లాకు కృష్ణపట్నం పోర్ట్, రామాయపట్నం పోర్ట్, దుగరాజపట్నం పోర్టులు కూడా జిల్లా అభివృద్ధికి కీలకంగా మారతాయని చెప్పారు చంద్రబాబు. దగదర్తి విమానాశ్రయం కూడా జిల్లాకు త్వరలోనే వస్తుందని చంద్రబాబు ప్రకటించారు. BPCL గ్రీన్ఫీల్డ్ రిఫైనరీ, క్రిప్కో గ్రీన్ ఎనర్జీ ప్లాంట్ రాబోతోందని వివరించారు.